మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారయ్యారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాగబాబు పేరును ఖరారు చేశారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలు అందిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు సమాచారం ఇచ్చారు పవన్. నామినేషన్ కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. నాగబాబుకు పదవిపై చాలా ఊహాగానాలు వచ్చాయి. కార్పొరేషన్ పదవి ఇస్తారన్న ప్రచారం సాగింది. ఆ తర్వాత మెగా బ్రదర్ ను రాజ్యసభకు పంపుతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. మండలికంటూ ఒకసారి, లేదు రాజ్యసభకని మరోసారి, లేదు ఎమ్మెల్సీ అని ఇంకోసారి, అది కూడా కాదు కార్పొరేషన్ పదవి అంటూ ఊహాగానాలు వచ్చాయి. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఇప్పుడు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తోంది జనసేన. తాజాగా ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో మరోసారి నాగబాబు పేరు పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొట్టింది. అయితే జనసేన అధినేత పవన్ కూడా మెగా బ్రదర్ కు ఎమ్మెల్సీ ఛాన్స్ ఇస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానం నుంచి బరిలో దించాలని, అందుకు సంబంధించిన పత్రాలు సిద్ధం చేయాలని ఆయన పార్టీని ఆదేశించారు. దీంతో నాగబాబు ఇక ఎమ్మెల్సీగా మండలిలో కాలు పెట్టనున్నారు. జనసేన పార్టీలో నాగబాబు కీలకంగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఆయన పార్టీ కోసం కష్టపడ్డారు. అయితే ఆ సమయంలో నాగబాబుకు సీటు దక్కలేదు. కూటమిలో సీట్ల సర్దుబాటులో ఆయన త్యాగం చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆయనకు ఏదో ఒక మంచి పదవి దక్కుతుందని జనసేన కార్యకర్తలు ఎదురు చూశారు. ఆ తర్వాత ఆయనను లోక్సభకు పంపిస్తారని అంతా అనుకున్నారు. అప్పట్లో 3 స్థానాలు ఖాళీ అవ్వగా నాగబాబుకు వాటిలో దక్కలేదు. ఆ సమయంలో చంద్రబాబు నుంచి ఓ ప్రకటన కూడా వెలువడింది. నాగబాబును కేబినెట్ లోకి తీసుకుంటామని ప్రకటించడంతో అంతా ఓ క్లారిటీ వచ్చింది. ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవగానే ఆయన శాసన మండలికి పంపి మంత్రి పదవి ఇస్తారని అంతా భావించారు. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబును ఖరారు చేయడంతో ఆయన మంత్రి కూడా అయ్యే ఛాన్స్ ఉంది. నాగబాబు పేరును ఖరారు చేశారు పవన్ కళ్యాణ్. మెగా బ్రదర్ నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. జనసేన పార్టీ నుంచి కూడా అధికారికంగా పేరును ఖరారు చేశారు. జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును ఖరారు చేయడం జరిగింది. అయితే ఎన్నో ఊహాగానాలు వచ్చే మొదటి నుంచి కూడా అయితే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా నాగబాబును ఖరారు చేస్తూ జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. నాగబాబు పేరును ఖరారు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.